హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సౌత్ నుంచి నార్త్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, అరిటాకులో భోజనం అయినా సరే, థాలీ అయినా సరే, రైస్కి, రోటీలకి, చపాతీలకు రుచి ఆరోగ్యాన్ని బ్యాలెన్స్డ్గా షేర్ చేసే బీట్రూట్ స్టీమ్డ్ ఫ్రై. ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్, ఒక ఆనియన్, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, యాలకులు ఈ రెసిపీకి మరింత రుచిని తీసుకొస్తాయి. గ్రీన్ చిల్లీస్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా పింక్ సాల్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే చిటికెడు ఇంగువ, కొద్దిగా ధనియాల పొడి, జీరా పొడి, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 2 లేదా 3 స్పూన్లు, తాలింపు దినుసులు, కొద్దిగా ఆయిల్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా యాలకులు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. కొబ్బరి మసాలా పేస్ట్ రెడీ. ముందుగా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే బీట్రూట్ని కూడా చక్కగా పీల్ చేయండి.
పీల్ చేసుకున్న ఈ బీట్రూట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. సన్నగా తరిగిన ఈ బీట్రూట్ ముక్కలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న స్టీమర్లోకి తీసుకుందాం. మూత పెట్టేసి 5 లేదా 10 నిమిషాలు చక్కగా స్టీమ్ చేయండి. చూడండి, బీట్రూట్ ముక్కల కలర్ చేంజ్ అయ్యాయి, అలాగే సాఫ్ట్గా మారిపోయాయి. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా, ఈ కొబ్బరి మసాలా కూడా చక్కగా కుక్ అయిన తర్వాత స్టీమ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి మరి కాసేపు మగ్గనిద్దాం. బీట్రూట్ కాస్త కుక్ అయిన తర్వాత పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేద్దాం. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా ఇంగువ, ధనియాల పొడి, జీరా పొడి. ఈ మసాలాలన్నీ చక్కగా కలిపెట్టేద్దాం. మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు సన్నని సెగ మీద మగ్గనివ్వండి. ఎంతో హెల్తీగా, ఎంతో రుచిగా ఉండే స్టీమ్డ్ బీట్రూట్ ఫ్రై రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసేయండి. రోటీ కానీ చపాతీకి కానీ ఈ రెసిపీ అద్భుతం. అదే బాయిల్డ్ రైస్లోకి రసం సాంబార్తో హైలైట్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టేసేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దామా?